అక్షర నివాళులు శ్రీ రామోజీరావు గారికి కవితా యాత్ర అన్న సంస్థ వారు రాసిన తెలుగు సాహిత్యంలో ఆయనకి ఇచ్చిన నివాళుల్లో గానం చేస్తున్నాను. శ్రీమతి శారదానందూరి గానం. రామోజీ గారికి అక్షర నివాళులు. ఖండాలు దాటిన తెలుగు. అష్టదిగ్గజాలను ఆదరించి ఆంధ్రభోజుడుగా ప్రఖ్యాతిగాంచి తేనెలకు తెలుగు భాషకై అహర్నిశాలు శ్రమించి దేశ భాషలందు తెలుగు లెస్సని చరిత్రలో నిలిచారు ఆనాడు శ్రీకృష్ణరాయలు. దిశ కవులను ఆహ్వానించి ఆణిముత్యాలను సేకరించి కమ్మనైన కవిత వసంతాలతో అమ్మ భాషకు ప్రాణం పోసి అనంత తెలుగు సాహితీ ప్రియులై తెలుగువారి గుండెను కదిలించారు ఈనాడు రామోజీ గారు. అమ్మ భాషను ఆదరిద్దాం అను మహాయజ్ఞంలో తెలుగు రత్నాలను వెలికి తీసే ప్రయత్నంలో ఈనాడు వేదికై తెలుగు తల్లికి నిలయమై అమ్మఒడిలో మరుమల్లెలై గుహాడించమంటోంది ఈనాడు తెలుగు దినపత్రిక. ఇంతింతై బడుడింతైనట్టు ఖండాలను దాటిన తెలుగు అఖండ జ్యోతిలా వెలుగుతూ భూమండలమంతా వ్యాపించింది. అమ్మ భాషకు ఊపిరి పోస్తున్న ప్రవాస భారతీయులు తెలుగు తల్లిని గౌరవిస్తూ సభలు సమావేశాలు భాగస్వాములుగా తెలుగు భాష గొప్పతనాన్ని తనివి తీరా చాటుతున్నారు. చిన్నారులు తానా తందానా అని పాడుతూ చిందులేస్తున్నారు. కట్టుబొట్టుతో విదేశీయులు సైతం మన సంస్కృతి సాంప్రదాయాల బాటలో తెలుగు తల్లికి పెద్దపీట వేశారు. ఏ దేశం మేగిన హిందూ కాలిడిన గౌరవిద్దాం మన తెలుగు తల్లిని. ఏ దేశమేగిన ఎందు కాలిడిన గౌరవిద్దాం మన తెలుగు తల్లిని. బ్రతికిద్దాం మన తెలుగు భాషని అంటూ ఖండాలను దాటించారు మన తెలుగువారు ఈనాడు పత్రిక ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరించిన రామోజీరావు గారు మీకివే మా అక్షర నివాళులు. రామోజీరావు గారు మీకివే మా అక్షర నివాళులు. ఓం శాంతి.